అపోస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 35. యెరూషలేములో పౌలుకు సంభవించిన సంభవాలు ఇందులో వ్రాయబడ్డాయి. ఈ 35 వచనాలలోని వృత్తాంతం సూక్ష్మంగా మీకు చెప్పి ఈ అధ్యాయాన్ని వచనం వెంబడి ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనాల్లో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారిని మహాసభ సన్హెద్రిని ఎదుట మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. మాట్లాడాడు. 3 నుండి 5 వచనాలు పౌలు ప్రధాన యాజకుడైనటువంటి అననీయను గూర్చి అతనికి తెలియక పౌలు అననీయను గద్దించాడు. ఎందుకంటే అననీయ అతని నోటి మీద కొట్టండి అన్నాడు. ఆ విధంగా అన్నందుకు పౌలు గారు అననీయను గద్దిస్తే నీవు జనుల అధిపతిని నిందిస్తావా అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఇతడు జనుల అధిపతి అని నాకు తెలియదు అని చెప్పి తన తప్పు సరిచేసుకున్నాడు. 6వ వచనం, పౌలు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూచినప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే 2 తెగల వారు ఉన్నారని గ్రహించి చక్కటి స్ట్రాటజీ పన్నాడు. 7, 8 వచనాలు ఆ స్ట్రాటజీ సక్సెస్ అయింది. అదేమిటంటే తాను పరిసయ్యుడనని, తాను పరిసయ్యుడు కాబట్టి తాను దేవుని యొక్క క్రీస్తును చూచానని అతడు ఆ పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్యన డివిజన్ విజయవంతంగా తేగలిగాడు. 9, 10 వచనాల్లో మనం చూస్తే పౌలును చంపాలని చెప్పి ప్రయత్నం ముమ్మరమైంది. ఎందుకంటే అతనికి అనుకూలంగా పరిసయ్య వర్గం, వ్యతిరేకంగా సద్దూకయ్యుల వర్గం గట్టి పోట్లాట మొదలుపెట్టారు. అప్పుడు సహస్రాధిపతి పౌలును తప్పించి సైనికులను ఆదేశించాడు. కోటలోనికి ఇతన్ని తీసుకురండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సహస్రాధిపతి పేరు క్లౌదియా లూసియా అని చెప్పబడింది. 16 వచనం నుండి 12వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే పౌలును చంపాలని యూదులు కుట్ర పన్నారు. ఒక 40 మంది మేము అన్నపానాలు ముట్టం అతను చంపే వరకు అని చెప్పి ఆలోచన చేసుకుని పౌలును ఏ విధంగా అయినా చంపేసేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. మహాసభ యుద్ధకు అతను వచ్చినప్పుడు అతను చంపడానికి వాళ్ళు ప్లాన్ చేశారనేది తెలిసిపోయింది. పౌలు గారు తన మేనల్లుని పిలిచారు. 16 నుండి 22 వచనాల మధ్య నువ్వు సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి సహస్రాధిపతితో హత్యకు కుట్ర జరుగుతోందని సమాచారం ఇమ్మని చెప్పాడు. అతడు ఆ విధంగా సమాచారం సహస్రాధిపతికి ఇచ్చాడు. సహస్రాధిపతి పౌలును కైసరయ్యలోని ఫేలిక్సు అనేటువంటి అధిపతి యొద్దకు పంపించడానికి గాను 22 నుంచి 24 వచనాల్లో సిద్ధపడ్డాడు. 200 మంది సైనికులు, 200 మంది ఈటు పట్టిన వారు, 70 మంది గుర్రపు రౌతులను ఏర్పాటు చేసి పౌలు గారిని పంపించడానికి ఒక ఉత్తరాన్ని కూడా ఫేలిక్స్కు రాశాడు. 25 వచనం నుండి 30 వచనం మధ్య ఫేలిక్స్కు ఈ క్లౌదియా లూసియా అనేటువంటి సహస్రాధిపతి ఉత్తరం రాసి అతన్ని పంపించాడు. 31 నుంచి 35 వచనాలు పౌలును తీసుకుని వాళ్ళు అంతిపత్రి అనే ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు యెరూషలేము కోటకు సైనికులు తిరిగి వెళ్ళారు. వెళ్ళే లోపల కైసరయ్యలోని అధిపతికి ఆ ఉత్తరం ఇచ్చారు. పౌలును అతని ఎదుట ప్రత్యక్షపరిచారు. అప్పుడు అతను పౌలును చాలా ప్రశ్నలు అడిగాడు. అప్పటికి అతని మీద నేరం మోపేటువంటి వారు ఇంకా కైసరయ్యకు చేరలేదు కనుక ఫేలిక్స్ అతనిని హేరోదు మందిరంలో అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టమని చెప్పి అతని బందీగా ఉంచమని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు. ఇది మనకు 23వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వృత్తాంతం. ఇక 23వ అధ్యాయం వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ చదువుకుందాం. పౌలు సన్హెద్రిన్ సభ ఎదుట నిలిచి వారిని తేరిచూచి, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. చూస్తున్నారా, యూదులకు, ప్రధాన యాజకులకు, పెద్దలకు పౌలు గారి మీద చాలా
కోపం ఉన్నది. ఎందుకంటే పౌలు గారు ధర్మశాస్త్రం పాటించొద్దు అని బోధిస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఒక క్రొత్త మతాన్ని బోధిస్తున్నాడని వారు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ ఎదుట పౌలు గారు నిలిచి, నేను మంచి మనసాక్షి కలిగినటువంటి వాడనై నేనున్నాను, దేవుని ఎదుట నడుచుకుంటున్నానంటే వాళ్ళ కోపం ఇంకా పెరిగిపోయింది. అప్పుడు ప్రధాన యాజకుడు అననీయ వెంటనే ఏమన్నాడు తెలుసా? అతను నోటి మీద కొట్టండి అని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపించాడు. పౌలు అతను చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్ట ఆజ్ఞాపిస్తున్నావా అని అన్నాడు. దగ్గర నిలిచిన వారు, నీవు ప్రధాన యాజకుడిని దూషిస్తావా అని అడిగారు. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నది అన్నాడు. వారిలో ఒక భాగం సద్దూకైలు, మరొక భాగం పరిసయ్యులు ఉన్నారు. చూడండి, పౌలు గారు ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటున్నాను, దేవుని ఎదుట నిందారహితంగా ఉన్నానని చెప్పిన వెంటనే అననీయ అతని నోటి మీద కొట్టమనగానే వెంటనే పౌలు గారు అతన్ని సున్నము కొట్టిన గోడ అని ప్రస్తావించాడు. దేవుడు నిన్ను కొడతాడన్నాడు. అంటే ఇమ్మీడియట్గా అతని యొక్క మాట వలన అక్కడ ప్రజలు, మరి ఇప్పుడే కదా నువ్వు చెప్పావు, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటున్నాను, నిందారహితంగా ఉన్నాను, మనసాక్షి చొప్పున నడుచుకుంటున్నాను, దేవుని ఎదుట స్వచ్ఛంగా ఉన్నాను అంటున్నావు, ఇప్పుడే మా అందరి ఎదుట నువ్వు ప్రధాన యాజకుని నిందించావు అనగానే వెంటనే పౌలు గారు తన తప్పు సరి చేసుకున్నాడు. అతను ప్రజల అధిపతిని అని నాకు తెలియదు, నీ అధిపతి, ప్రజల అధిపతిని నీవు నిందించకూడదని దేవుని వాక్యం, ధర్మశాస్త్రం చెబుతోంది. హీ ఫెల్ట్ సారీ ఫర్ దట్. 6వ వచనంలో అతనికి ఒక స్ట్రాటజీ అల్లుకున్నాడు. అదేమిటి? ఒక భాగం సద్దూకైలు, మరొక భాగం పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించాడు. అందుకనే వారి మధ్యన అంటున్నాడు, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా పలికాడు. అక్కడ పౌలు గారికి అర్థమైంది ఏంటంటే, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకైలు ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకైలు పునరుద్ధానం ఉందని నమ్ముతారు, సద్దూకైలు పునరుద్ధానం ఉందని నమ్మరు, లేదంటారు. పరిసయ్యులు దేవదూతను, ఆత్మను నమ్ముతారు, సద్దూకైలు దేవదూతలను, ఆత్మలను నమ్మరు. కాబట్టి ఈ రెండు గుంపులు ఎప్పుడూ కలవవు. కాబట్టి పౌలు గారు ఈ స్ట్రాటజీ ఉపయోగించుకుని సభలో బిగ్గరగా తాను పరిసయ్యుడని, పరిసయ్య సంతతి వాడని చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకైలకు మధ్య కలహం పుట్టింది. ఆ సమూహం రెండుగా విడిపోయింది. పౌలు స్ట్రాటజీ ఉపయోగించాడు. సద్దూకైలు పునరుద్ధానం లేదని, దేవదూత అయిన ఆత్మ అయినా లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు ఈ రెండు కలవను ఒప్పుకుంటారు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టిన, పెద్ద గొడవ రేగింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు మాకే దోషం కనపట్లేదని సపోర్ట్ చేయడం ప్రారంభించారు. పౌలు గారిని సపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఒక్క ఆత్మ అయినా, దేవదూత అయినా అతనితో ఉండి ఉండొచ్చు అని చెప్పి తగువుకు దిగారు. కలహం పెరిగిపోయింది. పౌలు గారిని సద్దూకైలు, పరిసయ్యుల మధ్య ఉన్న ఈ యొక్క వ్యత్యాసాన్ని బట్టి చీల్చేస్తారేమో అని సహస్రాధిపతి క్లౌదియా లూసియా భయపడి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకొని కోటలోని తీసుకురండి అని చెప్పి సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రాత్రి ప్రభు అతనికి దర్శనంలో ప్రత్యక్షమై, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. పౌలు గారు ఇంకా యెరూషలేములోనే ఉన్నాడు, రోమాకు వెళ్ళలేదు. రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అంటే యెరూషలేములో ఎవరు నిన్నేమి చెయ్యలేరని ప్రభు అతనికి భరోసా ఇస్తున్నారు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టుకోమని ఒక కుట్ర చేయటానికి 40 మంది కంటే ఎక్కువ మంది ప్రధాన యాజకుల ఎద్దుకు, పెద్దల ఎద్దుకు వచ్చి, మేము పౌలును చంపే వరకు ఏమీ రుచి చూడం అని గట్టిగా ఒట్టు పెట్టుకున్నాం, కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గురించి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్లు అతన్ని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి.
ఆ 40 మంది ఒట్టు పెట్టుకున్నారు పౌలుని చంపితే కానీ భోంచేయమని. వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కుట్రపూరితంగా పౌలు గారు కోటలో ఉన్నాడు, మనం వెళ్ళలేం లోపలికి, మళ్ళా మహాసభ ఎదుటికి అతన్ని జాగ్రత్తగా రప్పించండి, ఇది మా మత సమస్య కనుక ప్రధాన యాజకునిగా మేము అతను విచారిస్తాము అని మీరు వెనక్కి తీసుకురండి, అక్కడ చంపేస్తాం మేము. చూసారా కుట్ర ఎట్లా ఉందో. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతను పూర్తిగా విచారించి తెలుసుకొనబోయేటట్లు బయటకు తీసుకురమ్మని మనవి చేయండి, అతడు దగ్గరకు రాకమునిపే మేము అతను చంపటకు సిద్ధపడ్డామన్నారు. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు పౌలు శతాధిపతుల్లో ఒక తన ఎదుగు పిలిచి, ఈ చిన్నవాడిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్ళు, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అతనికి చెప్పుకోవాల్సి ఉంది అని చెప్పాడు. ఆ శతాధిపతి యవనస్తుడిని తీసుకుని సహస్రాధిపతి వద్దకు తోడుకొని పోయాడు. ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో మాట చెప్పుకోవటానికి ఈ చిన్నవాడిని యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగాడని చెప్పగా, సహస్రాధిపతి అతను చేయబట్టుకుని ఆ కుర్రవాడిని చేయబట్టుకొని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవలసింది ఏమిటి అని అడిగాడు. అందుకు అతడు పౌలును గురించి సంపూర్తిగా విచారించబోవునట్లు అతన్ని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలి, నిన్ను వేడుకొనటానికి యూదులు కట్టగట్టారు, వారి మాటకు నువ్వు సమ్మతించొద్దు, వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు, వారు అతను చంపే వరకు అన్నపానాలు ముట్టవని చెప్పి ఒట్టు పెట్టుకున్నారు, ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకునాలని కనిపెట్టి కొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. సహస్రాధిపతి ఆ యవనుతో నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆజ్ఞాపించి ఆ యవనస్తుని పంపేశాడు, ఆ పడుచువాడిని పంపేశాడు. తర్వాత అతడు శతాధిపతులు ఇద్దరు తన యొద్దకు పిలిచి కైసరేయ వరకు వెళ్ళటానికి 200 మంది సైనికుల్ని, 70 మంది గుర్రపురౌతులను, 200 మంది ఈటెలు కలిగిన వారిని రాత్రి 9 గంటలకల్లా సిద్ధపరచమని చెప్పి రెడీ చేశాడు. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ను అతను భద్రంగా తీసుకుని పోవటానికి గుర్రాలను సిద్ధం చేయండి అని చెప్పాడు. మరియు ఒక పత్రిక కూడా ఈ లోపల రాశాడు. కైసరేయలో ఫేలిక్స్ ఉన్నాడు. ఫేలిక్స్ దగ్గరికి విచారణ కొరకు పౌలును పంపించాలని సహస్రాధిపతి తీర్మానం చేసుకున్నాడు. ఇక ప్రజల ముందు పెడితే, మహాసభ సన్హెద్రిని ఎదుట పెడితే అతను చంపేస్తారని తెలిసి ఫేలిక్స్ దగ్గరికి పంపించడానికి సహస్రాధిపతి పూనుకున్నాడు. ఎందుకంటే పౌలు ఏ నేరము చేయలేదు, రోమా చట్టాల ప్రకారం ఏ నేరం చేయలేదనేది అతను తెలుసుకున్నవాడు కనుక ఫేలిక్స్ దగ్గరికి పంపించడానికి ఇష్టపడ్డాడు. 26వ వచనం, మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్నకు క్లౌదియా లూసియా అనేటువంటి సహస్రాధిపతి వందనములు తెలియచేస్తూ రాస్తున్నానని ఒక లెటర్ రాశాడు. యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని విని నేను వెళ్ళి అతన్ని తప్పించాను. సైనికులను తీసుకెళ్ళి అతను తప్పించా. వారు అతని మీద మోపిన నేరం ఏంటో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ ఎదుకు అతను తీసుకొచ్చా. వారు తమ ధర్మశాస్త్ర వాదాల గురించి అతని మీద నేరం మోపారు, కానీ మరణముకైనా బంధకాలకైనా తగిన నేరం అతను ఎందుకు నాకు కనపడలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేస్తున్నారని నాకు తెలిసింది. వెంటనే అతన్ని యొద్దకు పంపించేస్తున్నాను. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొనాలని నేను వారికి ఆజ్ఞాపించాను. కనుక వారి కోరిక ప్రకారం పౌలును సన్హెద్రిని దగ్గరికి పంపిస్తే అక్కడ చంపేస్తారని తెలిసింది కాబట్టి, కుట్ర కొన్నారని తెలిసింది కాబట్టి నేను నీ యొద్దకు కైసరయ్యకు పంపిస్తున్నాను పౌలును. అతని మీద నేరం మోపిన వారికి కూడా నేను ఆజ్ఞ ఇచ్చాను, వెళ్ళండి ఫేలిక్స్ దగ్గరికని. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు విచారణ చెయ్యి అని చెప్పి ఒక ఉత్తరాన్ని వ్రాశాడు. 31వ వచనం, పౌలును సైనికులు రాత్రివేళ అంతిపత్రి అనే ప్రదేశాన్ని తీసుకొచ్చారు. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము తిరిగి కోటలకు వచ్చారు. వారు కైసరేయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతను ఎదుట నిలవబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదువుకున్నాడు. ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగినప్పుడు అతడు కిలికియా వాడని తెలుసుకుని, నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారిస్తాను, అప్పటి వరకు నువ్వు హేరోదు యొక్క మందిరం అధికార మందిరంలో కావలులో ఉండు అన్నాడు. ఎందుకంటే రోమియుడు కనుక అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ ఫేలిక్స్
కనపరిచాడు. కనుక యెరూషలేములో పౌలు గారిని చంపాలని యూదులు మత నాయకులు చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేస్తూ కైసరయలోని ఫేలిక్స్ దగ్గరకు విచారణ నిమిత్తం సహస్రాధిపతి అయినటువంటి క్లౌదియా లూసియా పంపించేశాడు. అక్కడ అతని అపోనెంట్ పీపుల్, అతనికి వ్యతిరేకంగా వాదించుకునేవారు వచ్చే వరకు కూడాను అతన్ని హేరోదు సమాజ మందిరంలో, అధికార మందిరంలో కావలి ఉంచారు. ఇది 23వ అధ్యాయం ఇక్కడితో మనకు ముగుస్తుంది. ఇక 24వ అధ్యాయంలో 5 దినాలకు ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తులు అనేటువంటి న్యాయవాది వచ్చి ఫేలిక్స్కి ఈ పౌలు గారి మీద ఫిర్యాదు చేశారు. పౌలును రప్పించి తెర్తులు అతని మీద నేరాలు మోపటం ప్రారంభించాడు. ఈ వివరాలన్నీ 24వ అధ్యాయంలో మనకు కనపడతాయి. 23వ అధ్యాయం మనం ఇక్కడ ముగించుకుందాం.